హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్. నెంబర్ 1, వారు ఈ పనితో విసిగిపోయారు. దే ఆర్ ఫెడప్ విత్ దిస్ వర్క్. విసిగిపోవడం అంటే ఫెడప్. ఆమె నీపై నిఘా ఉంచినది. షీ ఈజ్ స్పయింగ్ ఆన్ యూ. మామూలుగా ఒక దేశానికి సంబంధించిన గూఢచారులని మరో దేశంలో రహస్యంగా కొంత సమాచారము సేకరించడానికి ఏజెంట్స్ని పంపిస్తారు కదా, వారిని స్పై ఏజెంట్స్ అంటారు, అంటే గూఢచారులు. ఆమె నీపై నిఘా ఉంచిందంటే గూఢచర్యం చేస్తుంది అర్థం. నీవు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వేర్ ఆర్ యూ టేకింగ్ మీ? చిన్నప్పుడు చాలా చాలా చిన్నగా ఉన్నాను. కింగ్ కోటిలోని ఒక మ్యారేజ్కి వచ్చాం. ఆఫ్టర్ ఫినిషింగ్ ద మ్యారేజ్, పెళ్ళైపోయిన తర్వాత ఒక ఆటో మాట్లాడుకున్నాం. ఎక్కడికి? గౌలిగూడ బస్ స్టాండ్కి వెళ్ళడానికి. కానీ ఆటో వాడు మిస్గైడ్ చేసి లకిడికాపూల్ మీదుగా సరోజిని హాస్పిటల్ అంటే టువర్డ్స్ మెదిపట్నం సైడ్ వెళ్తూ ఉన్నాడు. సో అది గమనించిన మా వాళ్ళు బిగ్గరగా మందలించి మరొక ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం క్వశ్చన్ చేసాం? కహా లేకే జారేవ్? వేర్ ఆర్ యూ టేకింగ్ అజ్? మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అజ్ అంటాం. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వేర్ ఆర్ యూ టేకింగ్ మీ? మమ్మల్ని అంటే అజ్. చూడు, ఇది నువ్వు అనుకుంటున్నట్లు కాదు. సి, ఇట్స్ నాట్ వాట్ యు థింక్. నువ్వేదో అనుకుంటున్నావు కదా, అలా కాదు. ఇది మరో రకంగా ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. డోంట్ లెట్ అదర్స్ ఎక్స్ప్లాయిట్ యూ. చాయిస్ ఇస్తే ఖచ్చితంగా నిన్ను దోపిడీ చేస్తారు, నిన్ను ఏమారుస్తారు, నిన్ను పీడిస్తారు. నీ అనుమతి లేకుండా ఎవరు నీ గౌరవానికి భంగం కలిగించరు, నిన్ను ఎక్స్ప్లాయిట్ చేయలేరు. ఈరోజు ఒక గమ్మత్తైన విషయం జరిగిందండి. ఎఫ్బీలో ఒక క్యాండిడేట్ రకరకాల పిక్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటే, ఆకతాయిలకి, జూలాయిలకి, ఆకలి రాయిళ్ళకి ఈ ప్రపంచంలో కొదవలేదు. అడుగడుగున తారసపడుతూనే ఉంటారు. అలా ఎవరో తుంటరి వాళ్ళు తనకు పర్సనల్గా మెసేజ్ చేస్తే ఆ క్యాండిడేట్ ఏం చేయడం జరుగుతుందంటే, ఆ స్క్రీన్ షాట్లు తీసి పబ్లిక్ డొమైన్లో, అంటే ఎఫ్బీ వాల్ మీద పెట్టి, చూసారా సమాజం ఎంతగా చెడిపోయిందో, మనుషులు ఎంతగా ఆకలి మీద ఉన్నారో, ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో అంటూ చర్చకు చేయడం జరుగుతుంది. అంటే మిగతా వాళ్ళందరితో ఒక పెద్ద చర్చ, ఒక రచ్చ, అన్నెసరీ డిస్కషన్ కదా. దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ద పర్సన్ కెన్ గివ్ ఎ వార్నింగ్, స్ట్రాంగ్ వార్నింగ్, ఇజంట్ ఇట్? ఆర్ ద పర్టికులర్ అకౌంట్ మే బీ బ్లాక్డ్. బట్ ఒకరికి అనుమతి లేకుండా ఎవరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయలేరు, ఇన్సల్ట్ చేయలేరు, అడ్వాంటేజ్ తీసుకోలేరు. హీలింగ్ అండ్ లవ్ కమ్ ఫ్రమ్ పాజిటివిటీ. సానుకూల దృక్పథం నుంచి ప్రేమ మరియు ఉపశమనం నిజంగా లభిస్తాయి. నెగ్లెక్టెడ్. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. ఇది సింపుల్ ప్రజెంట్లో ఎలా చెప్తాం? హీ నెగ్లెక్ట్స్ హిజ్ డ్యూటీస్. ఒకవేళ వారు అయితే దే నెగ్లెక్ట్. ఓకే, మీరు అయితే యూ నెగ్లెక్ట్. నేను అయితే ఐ నెగ్లెక్ట్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు V1కి ఎస్ యాడ్ చేస్తాం. సో నెగ్లెక్ట్ ప్లస్ ఎస్, నెగ్లెక్ట్స్ హిజ్ డ్యూటీస్. అతను తన విధులని నిర్లక్ష్యం చేస్తాడు. ఓకే, అది ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తే హీ ఈజ్ నెగ్లెక్టింగ్ హిజ్ డ్యూటీస్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో he has neglected his duties. Present perfect continuously అయితే he has been neglecting his duties. Simple past లో చెప్తే he neglected his duties last month. Past continuous లో he was neglecting his duties at that time. Past perfect లో he had neglected his duties. Past perfect continuous అయితే he had been neglecting his duties. సింపుల్ ఫ్యూచర్ అయితే హీ విల్ నెగ్లెక్ట్ హీస్ డ్యూటీస్ నెక్స్ట్ మంత్. ఫ్యూచర్ కంటిన్యూస్, హీ విల్ బీ నెగ్లెక్టింగ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్, హీ విల్ హ్యావ్ నెగ్లెక్టెడ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, హీ విల్ హ్యావ్ బీన్ నెగ్లెక్టింగ్ ఎట్ ద టైమ్. లైక్ దిస్ యూ కెన్ కన్స్ట్రక్ట్ 80 సెంటెన్సెస్. ఇంకా డీప్గా, డెప్త్గా వెళ్తే, లోపలికి వెళ్తే, ఇంకా సునిశ్చితంగా, క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేస్తే 150 సెంటెన్సెస్ వీ కెన్ ఫ్రేమ్ బై యూజింగ్ ఏ సింగిల్ వర్డ్, సింపుల్ వర్డ్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఐఎమ్ యువర్ వెల్ విషర్. నన్ను ట్రస్ట్ చేసి ఒక 20 days నాతో ట్రావెల్ చేసి వండర్ఫుల్గా
లాంగ్వేజ్ స్కిల్స్ బ్రషప్ చేసుకోవచ్చు. ఎందుకంటే కళాశూరులలో ఉండే గొప్ప సద్గుణం, ముందుగా వారు ఓ స్వప్న జగత్తును నిర్మించుకుంటారు. అంటే దే బిల్డ్ ఏ డ్రీమ్ వరల్డ్. హూ ఆర్ దే? కళాశూరులు అంటే సెడ్యులస్ పీపుల్, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న పీపుల్, కమిట్మెంట్ ఉన్న పీపుల్, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి పీపుల్. ముందుగా వారు ఒక స్వప్న జగత్తును నిర్మించుకుంటారు, తర్వాత దాన్ని భూమిపైన ఆవిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తారు. ఒక మంచి పంచ్ లైన్తో ముగిద్దాం ఫ్రెండ్స్. హార్డ్ వర్క్ విల్ ఈల్డ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్. అనూహ్యమైన లాభాలను తెచ్చిపెడుతుంది. ఏంటది? కృషి, నిరంతర సాధన. ఈల్డ్ అంటే పొందడం, ఆర్జించడం, గెలుచుకోవడం. ఓకే, హార్డ్ వర్క్ విల్ ఈల్డ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్. రిమెంబర్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ నైస్ టైం. Bye.